రష్యా ఆల్రెడీ టెక్నాలజికల్గా నెంబర్ 1 దేశం. అట్లాగే దాని దగ్గర ఆయుధాలు తక్కువేం లేవు. దాని మీద ఒక సిల్లీ రీజన్ చెప్పుకొచ్చింది ఇప్పుడు ఉక్రెయిన్. వరుస ఓటములతో ఎదురు దెబ్బలు తింటూ నీకెందుకు ఆర్థిక సాయం చేయాలని నిలదీస్తున్నటువంటి ఏదైతే యూరప్ దేశాలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక స్టార్లింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ రష్యాకి సహకరిస్తున్నారు. వాళ్ళకి డేటా అంతా ఇస్తున్నారు. ఆ డేటా ద్వారా రష్యా డ్రోన్లను వాడుతుంది. ఆ డ్రోన్ల ద్వారా మా ప్రాంతంలో పెను విధ్వంసం చేస్తుంది అంటూ జెలెన్స్కీ ప్రకటించాడు. వెర్రి వెంగళప్ప అని వాడిని అనడానికి సజీవ సాక్ష్యం ఇలాంటి స్టేట్మెంట్లే. ఎందుకయ్యా అంటే ఒక దేశాధ్యక్షుడికి ఉండాల్సిన బుర్రాడికి లేకపోవడం. ఎలన్ మాస్క్ దగ్గర ఉన్నటువంటి స్టార్లింక్ ప్రైవేట్ బిజినెస్, వాడు ఎవరికైనా ఇస్తాడు. ఉక్రెయిన్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మానేశాడు. మొదట ఉక్రెయిన్కి ఇచ్చింది ఆయనే, ఫ్రీగా కూడా ఇచ్చాడు. కానీ ఉక్రెయిన్ వ్యవహార శైలి అర్థమయ్యాక మానేశాడు. నెంబర్ 1. రెండవది, రష్యా దగ్గర ఏం తక్కువ? అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి దేశాల్లో అదొకటి. చంద్రుడి మీద ఏనాడు అడుగుపెట్టినటువంటి దేశం అదొకటి. దానికి శాటిలైట్ల కొరత ఏంటి? స్టార్లింక్ ఒకటి దగ్గర అప్పు తీసుకోవాల్సిన కర్మ ఏంటి? లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నడుపుతా ఇవాళకి కూడా ఆయిల్ ప్రపంచమంతా అమ్ముతున్నటువంటి దేశం అది. వాడు స్టార్లింక్ మీద ఆధారపడేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా? ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే మన గల్లీ రాజకీయ నాయకుల్లాగా తయారైపోయాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.